డైరెక్టర్స్ అయిదామని వచ్చి హీరోస్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా వచ్చేసి నాని గారు. ఈయన చాలా మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే చేశారు. అండ్ అంతెందుకు అల్లు అర్జున్ గారికి ఒక స్టోరీ కూడా నరేషన్ ఇచ్చారంట డైరెక్ట్ చేద్దామని. కాకపోతే ఆ మూవీ పట్టాలెక్కలేదు. తర్వాతకి నాని గారు అష్టాచెమ్మ అనే మూవీకి ఆడిషన్ ఇచ్చి హీరోగా అయితే సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఆయన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాతకి ఆయన తిరిగి చూడలేదు. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఆయన చాలామందికి డైరెక్టర్స్గా అండ్ యాక్టర్స్గా ఛాన్సెస్ కూడా ఇస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి హీరో సిద్ధార్థ్ గారు. ఈయన కూడా చాలా మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే చేశాడు. తర్వాతకి ఈయన శంకర్ గారి బాయ్స్ అనే మూవీతో హీరోగా అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తర్వాతకి సిద్ధార్థ్ గారు లవర్ బాయ్గా అయితే సెటిల్ అయిపోయాడు. ఒక మంచి లవ్ స్టోరీ ఉంటే సిద్ధార్థ్ పేరే ఫస్ట్గా వినిపించేది. ఒక రేంజ్ ఏ లెవెల్కి వచ్చింది అంటే ఆయనకు వచ్చేవి అన్ని లవ్ స్టోరీస్ అవ్వడంతో ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఇకపై నేను లవ్ స్టోరీస్ చేయాలనుకోవట్లేదు అని. ఆ లెవెల్కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి హీరో సప్తగిరి గారు. ఈయన కూడా చాలా మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే చేశాడు. ఈయన మెయిన్ గోల్ కూడా వచ్చేసి డైరెక్షన్ అంట. కాకపోతే ఈయన కామిక్ టైమింగ్ నచ్చడంతో కొంతమంది ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్రెండ్స్ ఈయనని మూవీస్లో తీసుకోవడం అయితే జరిగింది. అలా ఈయన ఇప్పుడు ప్రజెంట్ హీరోగా చేస్తున్నాడు. వీళ్ళు కొంతమంది హీరోస్ డైరెక్టర్ అయిదామని వచ్చి హీరోస్ అయిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.